ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో నూతన మద్యం పాలసీ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలసీ అమలుతో పాటుగా పాత బ్రాండ్లన్నింటినీ కూడా ఇప్పుడు అందుబాటులోకి తెస్తుంది. గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీకి సంబంధించి ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే కొత్త మద్యం పాలసీ. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మళ్ళీ పాత బ్రాండ్ల అమ్మకాలు. వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టరీల్లో తయారైన మద్యం విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అనుమానిస్తున్నారు. ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లలో ఏపీలో 1,24,312 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఒక అంచనా. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30,078 కోట్ల సేల్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నెలకు 2,506 కోట్ల రూపాయల మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టీడీపీ హయాంలో 2014 నుంచి 19 మధ్య 75,284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ధరలపై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో 2,934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు కూడా మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి. అంటే పాత బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న డిస్టరీలను రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను అయితే నిర్ణయించున్నారు. పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మందుబాబులు అయితే ఖుషి అవుతున్నారని చెప్తున్నారు.